మన నిజామాబాద్ లో కేవలం 6,550 రూపాయలకి స్వచ్ఛమైన నీటి సర్వీస్ ని సిగ్నస్ ఎస్ఆర్ ఆక్వా సొల్యూషన్ ఏఎంసీ సర్వీసెస్ అందిస్తోంది. ప్రస్తుతానికి చూస్తే అడవి జంతువులగానే మరీ ఘోరం ఉంది మాకు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎద్దేడిసిన వ్యవసాయం లేదు, రైతేడిసిన రాజ్యం లేదు అని చెప్పి ఈ శాస్త్రం అయితే అందరూ చెప్పుకుంటారు. రైతులకు ఎంత ఇబ్బందులు వస్తాయో, ఏదైతే స్టార్టింగ్ నుంచి ఏ పంట అయినా సరే రైతులు పండించే పంట ఆరుగాలం కష్టపడి కూడా వాళ్ళకు మొత్తం చేతికొచ్చే వరకు చాలా మట్టుకు వాళ్ళు లాస్లోనే ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఎండాకాలం సంబంధించి ఒకసారి చూస్తే కనుక చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. వర్షాకాలం సంబంధించి మంచి వర్షాలు పడడంతో కూడా మోపాల్ మండలంలోని ఎల్లమ్మకుంట వద్దున్నాము. ఇక్కడ ఒక 300 ఎకరాలకు కూడా సాగయ్యే ఇది ఎల్లమ్మకుంట చెరువు అంటారు. ఈ చెరువు సంబంధించి కూడా దాదాపుగా కూడా చుట్టుపక్కలకు సంబంధించి 300 ఎకరాలు అయితే వరి కానీ మొక్కజొన్న సంబంధించినటువంటి పంటలు అయితే పండిస్తారు రైతులు. ఈ నేపథ్యంలో అప్పుడు చెరువు నిండుగా ఉండేది. చెరువు పరిస్థితి చూడండి, మొత్తం ఎక్కడికక్కడ కూడా ఎండిపోయినటువంటి పరిస్థితి ఉంది. మనం లోపల వద్దకు వెళ్ళి కూడా ఒకసారి దానికి ఎట్లా ఉంది పరిస్థితి కూడా చూద్దాం ఒకసారి. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో చాలా మట్టుకు కూడా మొత్తం ఎండాకాలంకి సంబంధించినటువంటి ఎండలు దంచి కొట్టడంతో మొత్తం రైతులైతే ఉన్న పంటలన్నీ కూడా పూర్తిగా కూడా ఎండిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. మోపాల్ మండలంలోని మనము ఎల్లమ్మకుంట చెరువు, ఇది ఎల్లమ్మకుంట చెరువు చూడండి. అసలు ఇది చెరువు అంటారా? ఇది చెరువు అని చెప్పడానికి కూడా లేదు. చిన్న కుంట, ఒక చిన్న గ్యాప్ మాత్రమే ఉంది. ఈ గ్యాప్లో కూడా రైతులు ఏం చేస్తున్నారో తెలిస్తే అందరూ కూడా మొత్తం చాలా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎందుకంటే ఇంత పెద్ద చెరువులో కూడా ఒక చుక్క నీళ్ళు లేకపోతే ఈ చెరువు ఆ భాగంలో అయితే ఎగువ భాగంలో అయితే కొంతమంది రైతులకు బోర్లు ఉన్నాయి. ఈ బోర్ల సహాయంతో కూడా ఇక్కడ నుంచి అక్కడికి తీసుకెళ్లాలంటే కూడా చాలా అవస్థలు అవుతాయి. కాబట్టి వాళ్ళు ఒక ఆలోచన చేశారు. ఈ చెరువుని నింపి ఎంతో కొంత నింపి ఈ భాగం నుంచి కూడా దిగువ భాగానికి కూడా మళ్ళీ బోర్ల సహాయంతో పైపులు వేసుకొని ఆ భాగానికైతే నీళ్ళని అయితే ఆ పొలాలకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు మనం. ఇదంతా కూడా ఎల్లమ్మకుంట దగ్గర ఉన్నాము. ఇక్కడ రైతులు చేసే ఉపాయం చూడండి. కొంతమంది రైతులు కూడా వాళ్ళకు సంబంధించినటువంటి స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, వాళ్ళంతా కూడా పైన ఉన్నటువంటి పొలాల దగ్గర నుంచి కొన్ని బోర్లు ఉన్నాయి. ఆ బోర్లో కూడా చాలా తక్కువ వాటర్ వస్తున్నాయి. ఆ వాటర్ గుండా కూడా మొత్తం పెద్ద పైపులు, ఇట్లాంటి పైపులు తీసుకొచ్చారు చూడండి. ఇది పైపులు తీసుకొచ్చి ఆ భాగం ఎగువ ఈ ఏదైతే చెరువు ఉందో చెరువు ఎగువ భాగంలో ఒక 2 బోర్లు ఉంటాయి, 2-3 బోర్లు. ఆ బోర్ల సహాయంతో కూడా వాళ్ళు ఏదో ఒకటి పంటని బతికించుకోవాలి అనే ఉద్దేశంతో ఇటు చూడండి, ఈ చెరువులోకి ఇట్లా ఆ భాగం నుంచి వాటర్ తీసుకొచ్చి ఆ వాటర్ని ఈ కుంట లాగుందండి. ఈ కుంట ఇక్కడ వాళ్ళు ఎంతో కొంత ఇక్కడ డౌనల్ ప్రాంతం ఉంది కాబట్టి ఇక్కడ వాటర్ని పైనుంచి తీసుకొచ్చి ఇక్కడ స్టోర్ చేసుకొని ఇక్కడ నుంచి అక్కడ చూడండి, అక్కడ మొత్తం ఈ నుంచి ఇంకొక పైప్ లైన్ తీసుకొని ఆ గట్టు అంటే చాలా ఎగువ భాగం ఉంది అదంతా కూడా ఇక్కడ నుంచి అక్కడికి తీసుకెళ్తున్నారు. ఇది ఒక చాలా ఏంటంటే ఎంతో కొంత పంట వేసాము కాబట్టి ఆ నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి చాలా కష్టపడి పంట వేశారు. ఈ క్రమంలో కూడా చాలా వాటర్ అయితే కావాల్సి ఉంటుంది. ఎండాకాలం వచ్చడంతో కూడా మొత్తం ఎక్కడికక్కడ వాటర్ డెడ్ స్టోరేజ్కి వెళ్ళిపోయింది, మొత్తం ఎండిపోయింది చెరువు. ఏం చేయాలో పాలుపోక కూడా వాళ్ళు ఒక ఉపాయాన్ని ఆలోచించి పంటను బతికించే క్రమంలో కూడా ఎంతో కొంత ప్రయాసాలు పడుతున్నారు. మాట్లాడదాం, రైతులు ఉన్నారు, వాళ్ళ కష్టం ఏంటి, ఎట్లాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నారు, ఎట్లాంటి ఆలోచన వచ్చింది అంశం పైన మాట్లాడదాం. కాగా చెప్పు, ఏంది మొత్తం చెరువు అంతా ఎండిపోయింది, అసలు ఈ చెరువు ఎన్ని ఎకరాలకు సాగవుతుంది? అసలు ఈ చెరువులో నీళ్లు ఉంటే కనుక చెరువులో నీళ్ళు ఉంటే ఒక 15-16 ఎకరాలు సాగు అవుతుంది. ఇప్పుడు నీళ్ళు ఈ సంవత్సరం నీళ్ళు రాలే, వచ్చినా కానీ బోర్డు గుంజుకున్నాయి, అయినా కానీ పొలం ఎండిపోయినా మాకు ఇంత ఇబ్బంది అవుతుంది సార్. మీ పంటల పరిస్థితి ఎట్లా? పంట పరిస్థితి పంట మొత్తం ఎండిపోయింది సార్. ఏమేమి పంటలు సాగు చేస్తారు? మొక్కజొన్న, వరి పంట పోయింది, మక్క పంట కూడా పోయింది. ఎన్ని ఎకరాలు మొత్తం ఊర్లో ఎల్లమ్మకుంటలా ఎన్ని ఎకరాలు ఉంటాయి? మొత్తం 800 చిల్లర ఎకరాలు ఉంటే 400 ఎకరాలు మొత్తం ఎండిపోయింది అంతే. ఇప్పుడు మీరు ఏం చేయాలని ఏమి లేదు సార్, ఇక ఏం చేయాలి, ఏం కష్టం చేయాలంటే ఏదన్నా మాకు సౌకర్యం లేదు, ఏమీ లేదు, ఇక ఇట్లానే బతుకుడు. ఇప్పుడు ఎంతో కొంత ఉపశమనం లభించాలి, ఎంతో కొంత పంటలు ఉన్నాయి ఎండిపోకుండా, ఎంతో కొంత మీరు దాన్ని సేవ్ చేయాలనే ఉద్దేశంతో అక్కడ నుంచి వాటర్, ఇది చాలా మంచి ఐడియా అని చెప్పొచ్చు, ఒక ఆలోచన. ఎంతో కొంత మీరు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్లా ఏర్పాటు చేశారు ఇది?
అంటే సార్ ఇక పంటకు బతికి అలా అనే ఆలోచనతోటి ఇట్లా చేస్తున్నాం. ఇదే అక్కడ నుంచి బోల్ రకాలు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పైసలు ఇంత అంత డబ్బులు మాట్లాడుకొని పంటకు బతికిస్తామని ఇట్లా చేస్తున్నాం అంతే. ఇది పైకి డైరెక్ట్ ఎక్కాయి కాబట్టి మళ్ళీ ఇటు నుంచి కుంటలు ఇడిచి ఇక్కడ నుంచి అక్కడ తీసుకెళ్తున్నాం. మళ్ళీ మోటార్ తెచ్చి అక్కడే ఎక్కిస్తున్నాం అంతే. చాలా కష్టం అవుతుంది బాగా కష్టం అవుతుంది సార్ అంతే. మరి ఇట్లా చేయడం వల్ల ఏమన్నా బతుకుతున్నాయా? ఏం బతుకున్నా అనేది సగం పంట బతుకుతుంది సార్. ఇంత కష్టం పడేది ఇది చేస్తున్నాం అంతే. చెప్పండి, ఏం ఏం సాగు చేశారు మీరు? మక్క పంట, జొన్న, అరి, ఇదే మొత్తం ఎండిపోయింది. అది ఎన్ని ఎకరాలు ఎండిపోయింది? ఒక 20 ఎకరాల దాకా ఉన్నాయి. ఏమేమి వేసారు? మక్క, వరియా, జొన్న మొత్తం ఎండిపోయింది. ఇప్పుడు కాదు, ఇంత ఎండిపోయినాయి, మీరు ఇంత కష్టపడుతున్నారు, మరి అధికారులు కానీ ఎవరైనా వచ్చి మీకు ధైర్యం చెప్తారా? ఓళ్ళు చెప్తారు. ఇప్పుడు మీరే ఫస్ట్ వచ్చిండ్రు, ఇప్పుడు ఓళ్ళు చెప్తారు వచ్చి. మేము తెలుసుకుంటున్నాం రైతుల కష్టాలు. నిజామాబాద్లో బాగా పంటలు ఎండిపోతున్నాయి. మీరు కొత్త ఉపాయం చేసారు. రైతులు మీరు ఎంతో కొత్త, ఇప్పుడు వరి వేసి నుంచి కూడా ఒక చంటి పాపను పెంచినట్టు పెంచుతారు. అది కాపాడాలని చెప్పేసి ఎంతో ప్రయత్నాలు చేసుకుంటూ ఏదో కష్టాలు పడతారు. మొత్తం మరి ఘోరం అయింది సార్. మరి ఘోరం అంటే బోర్ వేస్తామంటే లేవు, మొత్తం రవ్వుతాయి. మొత్తం ఎండాకాలం జరగాని పోస్తే లేకుంటే మొత్తం ఎండిపోయింది. బోర్ లేకని పైసలు లేవు, అంతగానం పరిస్థితి ఉంది మాది. బాగా ఘోరం పరిస్థితి. మక్కలు ఎండిపోయింది. ఇంత చిన్న బోర్డేలు ఇచ్చింది, మక్కలు ఎండిపోయింది అప్పుడే. మీరు ఇప్పుడు ఇట్లా బోర్ ఉన్న వాళ్ళ దగ్గర ఇట్లా నీళ్ళు ఎట్లా కొనుక్కుంటారు? ఎట్లా కొనుక్కుంటారు? పైసలు ఇచ్చినాం, 1000 రూపాయలు ఇచ్చినాం తడికి. ఒక నైట్కి ఒక 1000 రూపాయలు మాట్లాడుకొని ఇచ్చినాం. కాదు, ఇట్లా మీరు ఒక నైట్ కంటే ఎన్ని, ఇప్పుడు మీకు ఒక 10-20 ఎకరాలు ఉన్నది అంటారు. మరి మీరు రోజు అంటే ఒక 5 రోజులు వేసుకున్నా కూడా 5-6 వేలు పోతాయి. మరి మీరు పంట ఎంత వెళ్ళాలా? ఇప్పుడు ఎకరానికి మహా అంటే 20-30 సంచులు వెళ్తాయి. అసలు ఎంత వెళ్తాయి చెప్పండి, మీకు ఎంత వెళ్తాయి ఈ ఏరియాలో? ఎకరానికి ఒక 20 సంచులు వెళ్తాయి. 20-30 సంచులు, 30 సంచులకి సగం వాళ్ళకి పోతాయి, సగం మాకు వస్తాయి, సగం ఎండిపోతుంది అంతే. కాదే, ఇప్పుడు ఒక ఎకరానికి 30 సంచులు అంటారు. ఇప్పుడు మొత్తం ఎండలు కొడుతున్నాయి, పంటలు ఎండిపోతున్నాయి అని చెప్పి మీరు నీళ్లు రోజు ఒక 1000 రూపాయలు ఇచ్చి అట్లా పెట్టుకుంటున్నారు. మరి మీరు ఒక 5-6 రోజులన్నా నీళ్ళు అయితే పెట్టుకుంటారు కదా? ఇప్పుడు దాదాపు నెల రోజులు కావాలి సార్. ఇప్పుడు వరి పంట కావాలంటే ఇక దానికి సగం వాళ్ళకి ఇవ్వాలి, సగం మాకు దక్కుతుంది. మరి ఆ సగం కూడా మీకు ఇప్పుడు మొత్తం చేతికి వచ్చిందా? చేతిలో వచ్చేది కూడా గ్యారంటీ లేదు. ఇదే మాకు పరిస్థితి ఘోరం అంతే సార్. లాస్ అన్నట్టే, ఉల్టా లాస్ కాకుండా ఏముంది సార్, మీరే చూస్తారు కదా. ఇది కాక మళ్ళీ వేరే చోట్ల కూడా మీకు చూపిస్తాం అది ఇట్లా ఉంది. అది ఇక వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఆధారం ఉన్నదని వీలేస్తారు, మాకు ఆధారం లేదు, అట్లానే ఎండిపోతుంది అంతే సార్. ఈ పరిస్థితి మరీ ఘోరం. మీరు ఎట్లా చేస్తారో గవర్నమెంట్ ఇస్తారు, ఎట్లా చేస్తారు? గవర్నమెంట్ కి మీరు ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తారు? ఇప్పుడు ధారణ చేయాలంటే మాకు ఇక్కడ ఎవరు ఏమో పట్టించుకుంటలేరు. ఎవరైనా కానీ విఆర్ఓ కానీ ఎంఆర్ఓ కానీ ఎవరు కూడా పట్టించుకుంటలేరు. మా ఊరి మీద ఎవరు కూడా పట్టించుకోలేరు సార్ డాట్ ఏరియాని. అదే మా పరిస్థితి ఘోరం ఉంది సార్. నిజామాబాద్ జిల్లాకు చివరి లాస్ట్ ప్రాంతం సార్, లాస్ట్ ఏరియా అనుకో ఇది. ఎలమకుంటానంటే లాస్ట్. అందు గురించి మాకు ఎవరు కూడా పట్టించుకుంటలేరు, ఎవరు ఏమీ చేస్తలేరు సార్ అంతే. ఇది మరీ ఘోరం. చూడొచ్చు, మొత్తానికి కూడా అదే నిజామాబాద్కి చివరి విలేజ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మోపాల్ మండలంలోని ఎల్లమ్మకుంట. ఇది ఎల్లమ్మకుంట అంటే చాలా కూడా ఇది ఏదో వెనుకబడిన మండలం లాగానే కనిపిస్తూ ఉంటుంది. మహారాష్ట్రలో ఎట్లాంటి అయితే భూములు ఉంటాయో, ఎట్లాంటి పరిస్థితి ఉంటుందో, గుట్టలు ఉంటాయి, మొత్తం కూడా గుట్టలు ఉంటాయి. ఇక్కడ చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారు ప్రజలు. ఎందుకంటే తాగునీటికి కూడా ఎంత ఇబ్బంది ఉంటుందో, దాంతోపాటు పొలాలకైతే చెప్పనవసరం లేదు. ఇక పొలాలకు సంబంధించి చూసుకున్నట్టయితే వర్షాకాలంలో ఈ కుంట నిండుతుంది కాబట్టి ఎంతో కొంత వాళ్ళకి వర్షాకాలం ఆ ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో అది తప్పుతుంది. ఎండాకాలం వచ్చిందంటే ఇక వాళ్ళకు సుడిగుండం లెక్కనే తయారవుతుంది. ఎన్ని కష్టాలు ఉంటాయో నెత్తి మీద వేసుకొని ఆ ఎండలో కూడా మొత్తం ఆ కష్టాలన్నీ కూడా వాళ్ళు ఆ కష్టాలని ఫేస్ చేసుకుంటూ ఏదో ఒక ఉపాయాలు ఆలోచించుకుంటా ఇట్లాంటి పరిస్థితి వాళ్ళు ఎంతో కొంత కాపాడడానికి అయితే మొత్తానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం కానీ అధికారులు కానీ క్షేత్రస్థాయిలో అసలు ఏంటి, ఎంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రైతులు అని చెప్పేసి దృష్టి పెట్టాలని వాళ్ళు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఖచ్చితంగా కూడా ఇట్లాంటి వాళ్ళకు ఏదైతే వెనుకబడినటువంటి ప్రాంతంగా చెప్పుకోవచ్చు. మరి ఇట్లాంటి ప్రాంతాల్లో ఎంత కష్టపడుతున్నారో రైతులు, వాళ్ళ ఐడియా చూడండి. చిన్న పాపని సంరక్షించడానికి ఎన్ని తిప్పలు పడతారో పెద్దగా అయ్యేంత వరకు. ఆ పంట వేసి నుంచి కూడా రైతులు అట్లాంటి తిప్పలే పడతారు. మరి దానికి అన్ని రకాలుగా ఓర్చుకుంటారు. ఆ నారు వేసి నుంచి అది కోత కోసి చేతికంతే వరకు కూడా నానా కష్టాలు ఉంటాయి. కష్టాలన్నిటి కూడా అవన్నిటిని ఫేస్ చేసుకుంటూ చివరకు వచ్చిన దాకంటే పెట్టుబడి కూడా వెళ్ళట్లేదని చెప్పి రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటలు సైతం మొత్తం ఎండిపోయాయి. మరి మాకు ప్రభుత్వం ఆదుకోవాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి.
ఈ ప్రాంతం గురించి ముఖ్యంగా సాగునీరు దేవుడెరుగు కానీ తాగునీరు గురించి ఆలోచిస్తే కళ్ళలోకెళ్ళి నీళ్ళు వస్తున్నాయంటండి. వాళ్ళ బాధలేనండి. అసలు తాగడానికి కూడా అన్నమో రామచంద్ర అన్నట్టుగా ఆ నీళ్ళ కోసం ఎదురు చూడాలంటున్నారు. ఏంది మీకు నీళ్ళకు అంటే చాలా ఇబ్బందులు ఉన్నాయా? బాగా బాగా ఇబ్బంది ఇబ్బంది సార్. సార్. ఇప్పుడు తాగేదాన్ని అంటే ఒక 3 రోజుల ఒక్కసారి తానం చేయాలి. తాగేదానికి నీళ్ళు ఒక బిందె ఉన్నాయి. ఇప్పుడు 3 రోజులే ఒక నీళ్ళు ఇంటికాడ నీళ్ళు లేదు. వేరే బావిలోకి వెళ్ళి తెస్తున్నాం. బూడిద నీళ్ళు ఇటు నీళ్ళు తాగుతున్నాం. తాగేదాన్ని నీళ్ళు లేవు. 3 రోజులకు ఒకసారి 6 రోజులకు 7 రోజులకు తానం చేస్తున్నాం. బట్టలు బిందె నీళ్ళు లేవు. పిల్లగాళ్ళకు తాగేదాన్ని నీళ్ళు ఇంట్లో. ఇంత పరిస్థితి ఘోరం ఉంది సార్. మాకు బోర్లో నీరు వస్తారు, ఏం వస్తలేవు. తాగునీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి అసలు మీకు? మాకు బోర్ ఉంది, అది బోర్ నడుస్తలేవు. అది సవరంగా అది దాంట్లోకి వెళ్ళి నీళ్ళు తక్కువ అయింది. అది వస్తుందా? ఎట్లుంది పరిస్థితి? ఏం పరిస్థితి రాదు సార్. మాకు నీళ్ళు వాటర్ తాగేదానికి ప్రాబ్లమే. ప్రతి ఒక్క దానికి మాకు ప్రాబ్లమే. ఏది మాకు గవర్నమెంట్ పట్టించుకుంటలేరు. ఎవరి దగ్గర పోయినా కానీ సెక్రటరీని తెలుసుకుంటే సెక్రటరీ ఏమంటుండు, వస్తాయి కదా నీళ్ళు. ఇప్పుడు నీళ్ళు ఇస్తారంటే ప్రతి ఒక్క ఇంట్లో అట్లని బిందెలు ఖాళీ ఉన్నాయి. చుట్టూరుగా తిరిగి చూడు, ఇంటి ముంగంటే బిందెలు ఖాళీ బిందెలు మోటార్ వేసినాం. అదే ప్రాబ్లం ఉంది సార్ మాకు. మా ఊరికి ఎవరు కూడా పట్టించుకుంటారు. ప్రతి ఒక్కరికి చెప్పినా కానీ ఏమయ్యా పోన్రి అని చెప్పేస్తారు, కానీ మాకు ఎవరు పట్టించుకుంటారు సార్. అదే ప్రాబ్లం ఉంది మాకు. ఈ సాగునీరు పంటలకు సంబంధించి తర్వాత అసలు తాగడానికి నీళ్ళ కోసమే బాగా ఇబ్బంది సార్ మాకు. మాకు ఎవరు కూడా పట్టించుకుంటలేరు సార్. ఎలమకుంట ఎక్కడ ఉన్నది అని కూడా ఏ గవర్నమెంట్ కూడా పట్టించుకుంటలేరు. మరీ ఘోరం. మాకు అడవి జంతువుల కన్నా మేము అధ్వానం ఉన్నాం సార్. ఇప్పుడు అయితే ప్రస్తుతానికి చూస్తే అడవి జంతువుల కన్నా మరీ ఘోరం ఉంది మాకు. అంటే ఇప్పుడు 2 ఉన్నాయి, ఈడ గుట్ట తాండ 2 ఇదే ఒకటే ఎలమకుంట సార్. ఎలమకుంట తండలో ఎవరు కూడా పట్టించుకుంటలేరు. అడవి పశువులైనా పోపు మాకన్నా అంతకంటే అధ్వానం ఉంది సార్. ఎన్ని కుటుంబాలు ఉంటాయి ఈ తాండాలో? ఇప్పుడు ఎల్లమ్మకుంట అంటే 600 జనాభా ఉంటుంది సార్. 600 జనాభా ఉంది. ఒకటే బోర్ సార్. ఒకటే బోర్ కూడా నీళ్ళు కూడా సరిపోతలేదు. 3 రోజులకు ఒకసారి ఒక బిందె వస్తుంది. అది తాగటానికి కూడా ప్రతి ఒక్క ఇంట్లో చూస్తే 3 రోజులు 4 రోజులు ఒకసారి నింపుకుంటే అదే నీళ్ళు తాగాల. ఎక్కడన్నా కుంటలు ఉంటే అక్కడ పోయి తానం చేసుకోవాలా. ఇంట్లో వచ్చి అదే గిలాస్ నీళ్ళు తాగలేదు. చేనుల పంటనే తాగాల. అడవి జంతువుల లెక్క మేము బతుకున్నాం సార్. ఎండాకాలం అంటే బాగా ముఖ్యంగా మీరు అడవిలోకి వెళ్తారు, పొలాలలోకి వెళ్తారు. మరి దాదాపుగా డాక్టర్స్ అంటారు 4-5 లీటర్లు తాగమంటారు. మీరు ఎట్లా? 4-5 లీటర్ తాగమంటారు, కానీ మాకు నీళ్ళే లేదు సార్. ఎట్లా తాగాల మేము? అదే పరిస్థితి మాకు ఘోరం. అందు గురించే మీకు చెప్తున్నాను సార్. జ్వరం వస్తుంది, దగ్గు దమ్ము, ప్రతి ఒక్కరికి ఆరోగ్యం బాగాలేదని ఏ నీళ్ళు తాగుతారు మనం? ఇదే నీళ్ళు సార్. ఇప్పుడు మేము కూడా తాగలేమా? ఇదే నీళ్ళు తాగుతున్నాం. ఏం చేయాలా? యాడ నీళ్ళే లేదు. ఇప్పుడు వేడి నీళ్ళు, ఈ పైప్ లైన్, ఇదే నీళ్ళు తాగి మేము బతుకుతున్నాం సార్. అదే మా పరిస్థితి. ఈ గ్రామాన్ని కూడా ఈ వాటర్తో చాలా సతమతం అవుతున్నారు. మొత్తం దాదాపుగా 600 జనాభా ఉంటారట. మరి ఈ 600 జనాభాకి తాగడానికి ఒక్కొక్కరికి దాదాపు 2-3 లీటర్లన్నా ఈ వేసవి కాలం కాబట్టి తాగాల్సి ఉంటుంది. మరి వాళ్ళు ఇవే తాగుతున్నాము, అవే ఒకటో బిందె. అసలు బోర్లు అంటే పొలాల దగ్గరకు వచ్చి కూడా తీసుకుపోతున్నాం అంటారు. అక్కడ ఉన్నటువంటి ట్యాంక్ ఏదైతే ఉంటుందో ఆ ట్యాంక్ నుంచి కూడా 2-3 రోజులకు ఒకసారి వాటర్ వస్తే మేము ఎట్లా, అసలు మా కుటుంబంలో 4-5 ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఏంది అని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే స్నానాలు సైతం కూడా రోజు చేయాల్సిన స్నానం 3 రోజులకో 4 రోజులకో చేయాల్సి వచ్చింది. బట్టలు పిండుకునే ఆ పరిస్థితి అయితే చాలా ఘోరంగా ఉందని చెప్పి ముఖ్యంగా అధికారులు కానీ జిల్లా యంత్రాంగం సైతం కూడా ఈ గ్రామం మీద దృష్టి పెట్టాలి. ఈ కనిపించే గ్రామం మీద ఒకటే, కనిపించని ఎన్నో ఉన్నాయి. మరి వీళ్ళు వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ బాధ అర్థం చేసుకోమని చెప్పి ప్రభుత్వానికి అయితే వేడుకుంటున్నారు. మరి చూడాలి అధికారులు ఎట్లా స్పందించారని కూడా వేచి చూడాలి. రైతుల కష్టాలు. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం ఎల్లమ్మకుంట గ్రామానికి వచ్చాము. ఎల్లమ్మకుంట గ్రామానికి ఒక చెరువు ఉంటుంది, ఎల్లమ్మకుంట చెరువు. ఈ చెరువుకు సరౌండింగ్ ప్రాంతం అంతా దాదాపుగా 800 ఎకరాలు కూడా ఉంటుందంట భూమి. ఈ భూమిలో కూడా వ్యవసాయంకి సంబంధించి వరి కానీ మొక్కజొన్న ఇట్లాంటి 2 పంటలు పండించే క్రమం ఉంటుంది. వర్షాకాలంలో అయితే మొత్తం సాగు చేస్తారు. ఎండాకాలం వచ్చేసరికంటే దాదాపుగా ఈసారి 400 ఎకరాల వరకు సాగు చేశామంటారు. దాదాపుగా 100కు పైగా ఎకరాలు కూడా మొత్తం ఎండిపోయినాయని చెప్పేసి రైతులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం చూడొచ్చు, ఇది మొత్తం ఇదైతే బార్డర్ అండి, కామారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి బార్డర్ అని చెప్పొచ్చు. దీని పక్క ఏదైతే ఈ బోర్ ఉందో, ఈ ఎల్లో కలర్ పైప్ లైను
ఈ బోర్ కాకుండా కూడా లోపల నుంచి తీసుకొస్తున్నారు వాటరు. అదంతా కూడా యాచారం, అంటే అది కామారెడ్డి జిల్లా కిందకి వస్తుంది. అంటే ఒక జిల్లా నుంచి ఇంకొక జిల్లాకు అని చెప్పొచ్చు వాటర్. అంత ఇబ్బందులు చూడండి. ఈ వాటర్ అంతా కూడా వాళ్ళు ముందలు ఉన్నటువంటి ఒక కుంట ఉంది, ఆ కుంటకి తీసుకెళ్తున్నారు. ఆ కుంట నుంచి కూడా దిగువ భాగాన కూడా ఆ పొలాలు అయితే ఉన్నాయో ఎండిపోకుండా కూడా వాళ్ళు ఒక ప్లాన్ చేసి అక్కడికి ఎంతో కొంత ఉపశమనం లభించే విధంగా కూడా ఆ పైపులు డబ్బులు ఇచ్చేసేసి వాళ్ళకు రోజుకు 1000 రూపాయల వరకు మాట్లాడుకొని తమ పంటలు ఎండిపోకుండా ఎంతో కొంత నీరుని కూడా ఆ పంటలకు తడిపే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక్కడ నుంచి ఆ బోర్ నుంచి కూడా ఇదంతా ఎల్లమ్మకుంట చెరువు. ఈ చెరువు అంతా కూడా చూడండి మొత్తం ఎక్కడక్కడ ఎండిపోయింది. మొత్తం బండలు కనిపిస్తున్నాయి, మొత్తం బయటకు తేలినాయి ఆ బండలన్నీ కూడా. ఏదైతే ఇది వర్షాకాలం మాత్రం నిండుగా ఉండేదంటే నిండు కుండలాగా, అనంతరం గత కొన్ని రోజుల క్రితం మొత్తం ఒక చుక్క వాటర్ లేకుండా కూడా ఎండిపోయింది. మనం చూడొచ్చు ఎల్లో కలర్ పైపు కూడా ఇంతకుముందు మనం చూపించిన విధంగా అక్కడ ఒక చిన్న చిన్న ఈ చెరువులో కూడా కుంటల్లాగా తయారయ్యాయి. అంటే ఎంతో కొంత నీళ్లు నిల్వ ఉండే ప్రదేశంలాగా ఏర్పడడంతో ఇక్కడ నుంచి కూడా ఆ వ్యవసాయానికి ఉన్నటువంటి బోర్లు ఉన్నాయో ఈ బోర్ల ద్వారా కూడా ఆ మిడిల్లో ఒక పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్ వద్ద కూడా వాటర్ని సేవ్ చేసే విధంగా అంటే అక్కడికి పారేస్తున్నారు. అక్కడ నుంచి మనకు కనిపిస్తున్నాయి ఆ చెట్లన్నీ కనిపిస్తున్నాయి చూడండి. అక్కడ మొత్తం పెద్ద చెట్లు లైన్ ఉంది కదా, అదంతా కూడా ఆ భాగం చెరువుకి దిగువ భాగం అని చెప్పొచ్చు. అదంతా ఒక కట్టలాగా ఉంటుంది. ఆ కట్ట నుంచి అక్కడ కొంత వ్యవసాయం సంబంధించినటువంటి సాగు చేసిన భూమి ఉంది. ఈ వాటర్ అంతా ఈ మిడిల్లో నుంచి స్టోర్ చేసి అక్కడ నుంచి వేరే మోటార్ పెట్టి అక్కడికి వాటర్ని అయితే తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చూడండి వాటర్కి ఎంత ఇబ్బంది ఉందో అర్థం చేసుకోవచ్చు. రైతుల పరిస్థితి ఏందో మనం ఒక్కసారి కళ్ళకు కట్టే విధంగా సుమన్ టీవీ అయితే చూపిస్తుంది. చాలా వెనుకబడిన ప్రాంతంగా చెప్పొచ్చు. ఈ ప్రాంతంలో కూడా తాగునీటికి కష్టాలు ఉన్నాయి, సాగునీటికి కష్టాలు ఉన్నాయి. మరి ఇట్లాంటి పరిస్థితి అయితే ఈ ఏరియాలో పుట్టడమే మా పాపం అన్నట్టుగా కూడా వాళ్ళు చాలా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ జగదీష్తో శ్రీనివాస్, సుమన్ టీవీ, నిజామాబాద్.